Hi guys, welcome to my channel. This is Vijay. You are watching Vijay Job channel. Guys, మనం చూసుకుంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ మనకి మంచి ఆపర్చునిటీ పడింది. టీసీపీఎస్ అనలిస్ట్ అని. బట్ ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే గోర్గన్ హర్యానా ఇండియా. మనకి వర్క్ అయితే మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటి లేదు అంటే అక్కడ వరకు వెళ్ళాలని ఆలోచించే అవసరం లేదు. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఎన్ని గ్రాడ్యుయేషన్ ఉంది. అండ్ మీ యొక్క ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుంటే మా యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మర్చిపోండి. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా మనకి అమెరికన్ కెరియర్ పోర్టల్లో ఉన్నాం ప్రజెంట్. టీసీపీ అనలిస్ట్ జాబ్ రోల్కి అప్లై అమెరికన్ తెలిసి ఉంటుంది. జస్ట్ మనం వాడే కార్డ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించింది ఇది. చూసుకుంటే స్టార్టింగ్ చూసారా మనకి టోటల్ 7 స్టెప్స్ ఉన్నాయి. స్టార్టింగ్ రెజ్యూమ్, నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, థర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఫోర్త్ జనరల్ క్వశ్చనరీస్ ఉంటాయి, అండ్ ఫిఫ్త్ వన్ ఇది డెమోగ్రఫిక్. డెమోగ్రఫిక్ అంటే ఏం కాదు, ఒక జెండర్ వాటి గురించి ఉంటుంది. చూసారా స్టార్టింగ్ ఓపెన్ చేశాను. అండ్ మీ యొక్క రెజ్యూమ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ సేవ్ అని కంటిన్యూ కొట్టగానే అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ స్టెప్ వెళ్ళిపోతుంది. చూడండి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను. సబ్మిట్ అయితే కొట్టాను. సెకండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ బేసిక్ ఏ ఉంటుంది. మన యొక్క ప్రిఫిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేల్ అయితే మిస్ అని పెట్టండి, ఫీమేల్ అయితే మిస్ అని పెట్టండి. ఇన్ కేస్ మ్యారీడ్ అయితే మిస్సెస్ అని పెట్టుకోండి. అండ్ ఇంకా లీగల్ నేమ్ అంటే హౌస్ నేమ్, మీ అంటే ఇంటి పేరు, అండ్ మీ యొక్క అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా ఫిల్ చేసి సేవ్ అని కంటిన్యూ. అండ్ చూసుకోండి మీరు అక్కడ మిస్టేక్స్ ఏం చేయగానే, ఎందుకంటే ఒక మిస్టేక్ చేసినట్టయితే మీకు ఆపర్చునిటీ మీరు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీకు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. అండ్ మీకు ఎడ్యుకేషన్ ఇప్పుడు దాకా ఏం చదివారో మొత్తం ఎవ్రీథింగ్ యాడ్ చేసి సేవ్ అని కంటిన్యూ కొట్టండి. సేవ్ అని కంటిన్యూ కొట్టే మనకు నెక్స్ట్ జనరల్ క్వశ్చనరీస్ ఉంటాయి. ఆ జనరల్ క్వశ్చనరీస్ అంటే ఏవి కాదు, జస్ట్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా పెయిడ్ అన్పెయిడ్ వర్క్ చేశారా, అమెరికన్ ఎక్స్ప్రెస్ మీకు ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయా, ఇప్పుడు దాకా లాస్ట్ 5 years అమెరికన్ ఎక్స్ప్రెస్ మీరు ఏమైనా వర్క్ చేసి ఏమైనా అక్కడి నుంచి డెబార్ ఏమైనా జరిగా, వాటి గురించి బేసిక్ క్వశ్చనరీస్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీ ఎప్పుడైనా స్పాన్సర్ చేస్తే మీరు వేరే కంట్రీకి వెళ్ళమంటే వెళ్తారా అండ్ మీ అండ్ బేసిక్ వచ్చేసి మంచి జాగ్రత్త చదువుకొని మీరు ఎస్ నో పెట్టాలి. తర్వాత సేవ్ అని కంటిన్యూ కొట్టిన తర్వాత చెప్పాం కదా లాస్ట్ మనకి డెమోగ్రఫిక్ క్వశ్చన్ ఉంటుంది. డెమోగ్రఫిక్ అంటే ఏం కాదు, మన యొక్క జనరల్ గురించి ఉంటుంది. టోటల్ ఇది 7 స్టెప్స్ ఉంటుంది. మనం ప్రజెంట్ 5th స్టెప్లో ఉన్నాం. డెమోగ్రఫిక్ అంటే మన జెండర్ 8 అని. సేవ్ అని కంటిన్యూ. ఫైనల్లీ మనకి 6th స్టెప్లో ఈ సిగ్నేచర్ ఉంటుంది. ఈ సిగ్నేచర్ అంటే ఏం కాదు, బట్ మనం పూర్తినే రాస్తే సరిపోతుంది. చూసాను నేను ఏమైతే రాసాను. సేవ్ అని కంటిన్యూ. అండ్ స్టార్టింగ్ లాస్ట్లో మనకి రివ్యూ చూసుకోవచ్చు. అంటే ఇన్ కేసు ఏమైనా తప్పు చేసినా ఒకసారి మొత్తం అంతా కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు ఓకే అంతా ఎవ్రీథింగ్ ఓకే అనిపించిన తర్వాత సబ్మిట్ కొట్టండి. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మన యొక్క డిస్క్రిప్షన్ పెడుతుంటుంది. అండ్ దాంతోపాటు మీకు మన యొక్క ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు అన్ని టైం టు అప్డేట్ వస్తుంటుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.